వెల్కమ్ టు సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్. మార్చ్ నెల 2024కు సంబంధించినటువంటి ద్వాదశ రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం. అందులో ఈ నెల చాలా ముఖ్యమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి నెల. మన తెలుగు ఉగాది యుగానికి ఆది అయినటువంటి రోజు కూడా ఈ నెలనే రాబోతుంది. కాబట్టి ముందు మనం పూర్తి ఈ మార్చ్ వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత ఉగాది ప్రత్యేక సంవత్సరికమైనటువంటి ఉగాది టు ఉగాది వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలని త్వరలోనే రాశి ఫలితాలు కూడా చెప్పడం జరుగుతుంది. జ్యోతిషాస్త్రం అనేది ఒక పడుతున్న వర్షానికి ఒక గొడుగే మాత్రం. జ్యోతిష్ శాస్త్రం జీవితం కాదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మీ పూర్తి జాతకం మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణులు సద్గురువులని సంప్రదించి వారిని గౌరవించి మీ యొక్క రాశి ఫలితాలను తెలుసుకోండి. మీ లగ్నం ద్వారా, మీ యొక్క పుట్టిన టైం ద్వారా సంపూర్ణ జాతకం అనేది వస్తుంది. గురుగారు, నేను మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నామంటున్నారా? మా కింద కనబడుతున్నటువంటి మా యొక్క నంబర్, మీ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్లో చేయాలి. మేము మీకు రిప్లై ఇస్తాం. ఫోన్ చేయకూడదు. మా సద్గురు జ్యోతిషాలయం తప్పకుండా మీకు అన్ని రకాల సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటుంది. శరణమయ్యప్ప. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీరు మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకి జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ మార్చి నెలలో అంటే బుధుడు ఈ నెల 7వ తేదీ నుండి 20వ తేదీ వరకు 10వ స్థానంలో నీచ స్థానాన్ని పొంది ఉన్నారు. రవి 15వ తేదీ నుండి 4వ స్థానానికి మారుతున్నాడు. 4వ స్థానంలో కేతు ఉంటున్నాడు. 15వ తేదీ నుండి రవి దశమ స్థానంలో వెళ్తున్నాడు. దశమంలో రాహుతో కలవడం ఇవన్నీ జరుగుతున్నాయి. దీంట్లో ఏమేమి ఫలితాలు వస్తున్నాయంటే, వివాహం కాని వారికి చిన్న ఒడిదుడుకులతో సహా అయితే వివాహానికి చక్కటి అవకాశాలు, అది స్త్రీ పురుషులు ఇరువురికి కూడా వస్తుంది. భార్యాభర్తల మధ్య కాస్త ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. గొడవలు పెరిగే అవకాశం ఉంది. రాజీ ధోరణి అవలంబించండి. ప్రేమతో కూర్చొని మాట్లాడుకోండి, అన్నీ సెట్ అయిపోతుంది. విద్యార్థులకి ఇది మంచి సమయం ఇది. విద్యార్థులు మీరు కోరుకున్న కోరికలు నెరవేరే అవకాశం, కానీ బాగా శ్రద్ధ పెట్టి చదవండి. ఆర్థిక పరంగా లాభదాయకంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ వహించాలి. వ్యాయామం లాంటివి చేయాలి. పౌష్టిక ఆహారం తీసుకోండి. వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉన్న నెల ఈ మార్చి నెల అని చెప్పచ్చు. నిరుద్యోగులకి కొన్ని శుభవార్త వినే అవకాశాలు కనబడుతున్నాయి. స్థిరాస్తి కొనే విషయంలో బాగా డాక్యుమెంట్స్ చెక్ చేయండి. ఉద్యోగం చేసేటప్పుడు పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త, ఒక గ్యాప్ మెయింటైన్ చేయండి. ఆచితూచి నిర్ణయం తీసుకోండి. మంచి మల్టిపుల్ అవకాశాలు వస్తున్నాయి. ఆర్థికంగా మంచి పురోగతి ఉంటుంది. నిర్ణయాలు తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నరాలకు సంబంధించిన చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపారం కూడా మీకు అవకాశం వస్తుంది. చేస్తున్న వ్యాపారమే కాకుండా కొత్త వ్యాపారం కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. ముందుకు వెళ్ళొచ్చు ధైర్యంగా. నూతనంగా ఉద్యోగం కోసం ట్రై చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం. మానసిక అస్థిరత్వం ఉన్నా కూడా దాన్ని అధిగమిస్తారు. రాజకీయ నాయకులు, ప్రజాక్షేత్రంలో ఉన్న వాళ్ళు జాగ్రత్త. డాక్టర్స్, డిఫెన్స్ వారికి మహాయోగం. స్త్రీలకైతే, ఉద్యోగం చేస్తున్న స్త్రీలకి చాలా అద్భుతంగా ఉంటుంది. వ్యవసాయదారులకు చాలా బాగుంది. ప్రేమికులు ఇరువురు కూడా సంతోషంగా ఉండే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య మళ్ళీ అన్యోన్యం గురించి మళ్ళీ రిపీట్ చేస్తున్నాం, జాగ్రత్త. అనుకున్నది అనుకున్నట్టు జరగడానికి, మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవడానికి ఈ కింది నంబర్లో మీ యొక్క డేట్, పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఈ నెల మీకు లక్కీ డే అని చెప్తే గురువారం అని చెప్పచ్చు. లక్కీ నెంబర్ 3 అని చెప్పచ్చు. కార్యసిద్ధి కలిగించే రంగు గోల్డ్ కలర్ మరియు పసుపు కలర్ మీకు బాగా కలిసి వస్తుంది. తూర్పు దిశ ప్రయాణాలు చాలా అద్భుతంగా ఉంటుంది. చంద్రాష్టమం 6/3/2024 8:28 రాత్రి నుండి 8/3/2024 9:20 వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వెంకటేశ్వర స్వామి వారి వీలుంటే తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకోండి, లేదా ఇంటిలో ఒకసారి సత్యనారాయణ వ్రతం చేసుకోండి. శివరాత్రి వస్తుందా కదా, ఆ శివుని అభిషేకం చేయండి చక్కగా. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయోస్తు.